హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, మీలో ఎంతమందికి సొరపిడిపి అంటే ఇష్టం చెప్పండి. అదేనండి, షార్క్ చేపతో చేస్తారు కదా సొరపిడిపి, అది. ఇప్పుడు జస్ట్ 3 స్టెప్స్లో అయితే కర్రీ అయిపోతుందండి. కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు షార్క్ చేపని మధ్యలో కోసి కొంచెం వాటర్ వేసి అయితే ఉడకబెట్టుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇట్లా బబుల్స్ ఫామ్ అవుతాయి ఉడకపెట్టేటప్పుడు. తర్వాత ఇదిగో ఇట్లా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకొని మనము దీన్ని శుభ్రం అయితే చేసుకోవాలండి. చేపల్లోకెల్లా అతి సులభమైన చేప ఏదన్నా ఉంటే ఇదేనండి. దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ అంత ఈజీగా ఉంటది. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన ఉన్నటువంటి గరుకు అనేది పోతే చాలండి. చేప ఏమి తోమక్కర్లేదు. అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే పైన పొట్టు తీసేస్తారు, అదే తోలు తీసేస్తారండి. ఆ తోలు కూడా తీయాల్సిన అవసరం లేదు, అంత ఈజీగా అయిపోతుంది. ఈ చేప మొత్తం అంతా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులా గరుకు అనేది పోయేట్టుగా కడుక్కోవాలి. ఒక్కసారి ఈ విధంగా ఈ కూర అయితే పెట్టి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అట్లాగే ఈ చేపలో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయండి. మెదడుకు సంబంధించినటువంటి DHA కూడా ఉంది దీంట్లో. చిన్నపిల్లలకు కూడా ఈజీగా పెట్టవచ్చు. ఇట్లా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో కిందగా పిండేసినటువంటి చేపని గట్టిగా పిండేయాలండి. వాటర్ అనేవి తలకాయకి మాత్రం మధ్యలో ఆ పార్ట్ అనేది తీసేయాలండి. అది తీయకపోతే చేదుగా ఉంటుంది. దీంట్లో పెట్టాలండి. ఇప్పుడు కొంచెం మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 1 కప్పులో సగం వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు వేసుకుని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 4-5 ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. వేసుకుని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారా, కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లోకి పసుపు అయితే వేసుకోవాలండి. కొంచెం మనం ముందుగానే చేపల్ని కలిపి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లోకి అయితే వేసుకోవాలండి. చేపలు వేసిన తర్వాత వెంటనే అడుగు అనేది అంటేస్తుంది అనమాట. మనం ఒకవైపు ఇట్లా తిప్పుకుంటూ కూరనైతే తిప్పుకోవాలండి. ఆపుతూ తిప్పకూడదండి, ఆపకుండా అట్లాగే తిప్పుతూ ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి షార్క్ పిడిపి రెడీ. ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఈ కర్రీని ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎట్లా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.